నాకు తెలిసి కొంచెం తగ్గిందని అనిపిస్తుంది 1 ఇయర్ బ్యాక్‌తో చూస్తే. ఇంకా ఫుడ్ బిజినెస్ ఇంకా పెరగబోతుందంటారా? తగ్గబోతదంటారా? లేదంటే మీ అంచనా బట్టి ఇంకా ఫుడ్‌లో వచ్చే రెవల్యూషన్ ఏంటి? హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌లీ బికాజ్ ఎందుకంటే బెంగుళూరు ఈస్ ఆల్ అబౌట్ ఫుడ్ బిజినెస్. అది చూసి మనం గూడా హైదరాబాద్‌లో అదే చంకలు గుద్దుకొని ఇక్కడ కూడా ఎక్కువ మంది ఫుడ్ బిజినెస్ మీద స్పెండ్ చేస్తున్నారు. సో ఏదైనా పెరిగితే గ్రాఫ్ అనేది ఇట్లా ఇట్లా వెళ్తదంటారు బిజినెస్‌లో ఎప్పుడు. సో మీరు అబ్జర్వ్ చేసేదేంటి? అంటే నాట్ జస్ట్ ఫుడ్ బిజినెస్, హ్మ్. ఎనీ బిజినెస్కి ఏమవుతుంది అని అంటే, సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. హ్మ్. మీరు జెన్యున్గా మార్కెట్ని అర్థం చేసుకొని మార్కెట్కి ఏం ప్రోడక్ట్ కావాలి మార్కెట్ అనాలిసిస్ చేసి హ్మ్. రీసెర్చ్ చేసి మీరు స్టార్ట్ చేశారు. అవును. ఓకే, సక్సెస్ అయినారు. సక్సెస్ అయిన తర్వాత మీ సర్కిల్లో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్ని చూసి కావచ్చు, ఇంకోరు కావచ్చు, దాన్ని ఫాలో అవుతారు. కొంతమంది జస్ట్ దాన్ని ఒక రెఫరెన్స్ లాగా పెట్టుకొని వాళ్ళ ఓన్ రీసెర్చ్, వాళ్ళ ఓన్ మార్కెట్ రీసెర్చ్, ఆ మార్కెట్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని జస్ట్ రెప్లికేట్ చేయాలని చూస్తారు. సో దీంట్లో డిఫరెన్స్ ఉంది. హ్మ్. మీరు ఆ బేసిక్ రీసెర్చ్ అండ్ బేసిక్ మనం అర్థం చేసుకోకుండా ఊరికే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని అంటారు కదా, అట్లా చేయడం అనేది నష్టపోతాం ఎండ్ ఆఫ్ ద డే. ఎనీ బిజినెస్లో దెబ్బతింటాం. సో నీకు టు బీ ఆనెస్ట్ మాట్లాడాలి అంటే, నీకు చేయాలంటే నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకొని తీసుకొని రావాలి. హ్మ్. నీ దగ్గర ఒకరు వాళ్ళని తీసుకొని వచ్చి మనం పెట్టి వేరే పేరుతో పెడితే అవును. చేస్తే అవును. అది హ్మ్. సక్సెస్ అవ్వదు. అండ్ మార్కెట్ని చూడండి, ఫుడ్ బిజినెస్లో ఎన్ని రెస్టారెంట్స్. ఇప్పుడు ఈరోజు నీ సక్సెస్ ఏంటంటే నీ దగ్గర నుంచి ఒక స్టాఫ్ని తీసుకురావడము, మనం వేరేది పెట్టడం. పెట్టడం. సో అట్లా పెట్టుకుంటా పోతే ఏమవుతుంది అంటే బిజినెస్ సస్టైన్ అవ్వదు. హ్మ్. మనకంటూ ఒక యునిక్నెస్, మార్కెట్లో ఏది నీడ్ ఉంది, వేర్ దెర్ ఈజ్ అ నీడ్, అక్కడ మనం ప్రోడక్ట్ దానికి ఆ మార్కెట్ ఫిట్కి సరిపోయేటువంటి ప్రోడక్ట్తోని మనం వస్తే ఓకే. దెర్ ఈజ్ అ గ్రేటర్ ఛాన్స్ మనకు సక్సెస్ అవ్వడానికి. ఓకే. సో అది నేను బాగా నమ్ముతాను.